చాలా సింపుల్ గా ఈ బ్లౌజ్ డిజైన్ అనేది కుట్టుకోవచ్చు. ఇది వచ్చేసి నేను రౌండ్ నెక్ పెడుతున్నాను. రౌండ్ నెక్ కి ఇప్పుడు డిజైన్ అనేది కుట్టుకుందాం. ఇది వచ్చేసి ఒరిజినల్ బ్లౌజ్ పీస్ మీద ఈ లైనింగ్ అనేది ఒరిజినల్ సైడ్ ఇలా పెట్టేసుకొని నెక్ చుట్టూరు ఒక 1/2 ఇంచెస్ మీద వెడల్పుతోటి కుట్టు అనేది వేసుకోవాలి. ఒకటే లెవెల్ అనే కుట్టు వచ్చేలాగా చూసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇట్లా రౌండ్ నెక్ మొత్తం ఇట్లా కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా కుట్టేసుకున్న తర్వాత అక్కడక్కడ మనం కుట్టుకున్న దగ్గర టాకాలని ఇట్లా పెట్టేసుకొని దీన్ని తిరిగి వేసుకోవాలి. ఇలా తిరిగి చేసుకున్న తర్వాత దానిపై నుంచి ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇక్కడ మనం కుట్టు వేసేటప్పుడు క్లాత్ ఏమైనా మడత పడుతుందో లేదని ఒకసారి చెక్ చేసుకుంటూ కుట్టు అనేది వేసుకోవాలి. ఇక్కడ చూడండి క్లాత్ ఇట్లా కింది సైడ్ ఇట్లా చేయి ఇట్లా పెట్టేసుకుని చూసుకుంటూ క్లాత్ ఏమైనా మడత పడకుండా చూసుకోవాలన్నమాట. ఈ విధంగా మనం మొత్తం స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత లైనింగ్ మొత్తం అతికించేసి ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఆ డిజైన్ కోసం నేను ఇక్కడ ఆపోజిట్ కలర్ క్లాత్ వచ్చేసి గోల్డ్ కలర్ క్లాత్ తీసుకున్నాను. అలాగే బ్లౌజ్ పీస్ కూడా మనం తీసుకున్నాం అనమాట. 2 కాంబినేషన్ తోటి ఇలా 2.5 ఇంచులు వెడల్పు ఉండేలాగా ఇట్లా పొడవుగా క్లాత్ అనేది కట్ చేసుకున్నాను. తర్వాత ఇటు సైడ్ అటు సైడ్ 2 సైడ్లు ఇట్లా కుట్టు అనేది వేసేసి ఇప్పుడు మనకు మధ్యలో గ్యాప్ ఉంటుంది అనమాట. ఆ గ్యాప్ ని ఇట్లా నీడిల్ తోటి మనం 3 చేసేసుకుంటే సరిపోతుంది. ఇట్లా మొత్తం 3 చేసేసుకోవాలి. ఇట్లా నేను మొత్తం 3 చేసేసాను. ఇప్పుడు చూడండి ఇక్కడ సైడ్ మనకు బ్లౌజ్ పీస్ సైడ్ నేను పైకి పెట్టేసుకొని ఒకసారి కుచ్చు మన సైడ్ పెట్టుకోవాలి, ఒకసారి మిషన్ సైడ్ ఇట్లా ఆపోజిట్ లో రివర్స్ లలో ఇట్లా పెట్టుకుంటూ మనం కుచ్చు అనేది పెట్టుకుంటూ వచ్చామంటే మనకు డిజైన్ అనేది వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా ఇట్లా ఈ విధంగా ఒకసారి నా సైడ్ పెట్టున్నాను కుచ్చు, ఒకసారి వచ్చేసి మిషన్ సైడ్ కుచ్చు పెట్టున్నా. ఈ విధంగా ఇట్లా కుచ్చు అనేది పెట్టేసుకొని ఇప్పుడు మనం నెక్ ఆల్రెడీ కుట్టి పెట్టుకున్నాం కదా, ఈ రౌండ్ నెక్ అమ్మర్త గోల్డ్ కలర్ ది కిందికి వెళ్లేలాగా మనకు బ్లౌజ్ పీస్ అనేది పైకి ఉండేలాగా చూసుకొని ఈ విధంగా మొత్తం రౌండ్ గా మెడ చుట్టూరు కుట్టుకుంటూ రావాలి. ఈ విధంగా మొత్తం కుట్టేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇంకా మిగిలింది కదా ఇది మనకు ఫ్రంట్ భాగానికి వస్తుంది అనమాట మిగిలినది. ఇప్పుడు దీన్ని ఏ విధంగా కుట్టుకోవాలని చూపిస్తా చూడండి. ఒకసారి చూపిస్తా చూడండి, మళ్ళీ దగ్గర నుంచి కూడా చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి మనకు ఈ బ్లౌజ్ పీస్ కలర్ ఉన్నాయి కదా క్లాత్లు, అంటే ఇటు సైడ్ దీన్ని ఇట్లా కలిపేస్తూ పైనుంచి ఒక కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. మనం ఇప్పుడు కుచ్చు పెట్టుకునేది పైన బాగా కనిపిస్తూ ఉంటది. సో దాన్ని ఇటు సైడ్ 2 కలిపేసి ఇట్లా దీనిపై నుంచి కుట్టు అనేది వేసుకోవాలి. ఒకసారి జూమ్ చేసి చూపిస్తా చూడండి, బాగా దగ్గరికి పెట్టేసి చూడండి ఇట్లా వస్తుంది అనమాట డిజైన్. ఇట్లా రావాలి అంటే ఇక్కడ మనకి ఇక్కడ చూడండి బుగ్గ మాదిరి వేసింది కదా, దీలను ఇట్లా పెట్టేసుకుంటే చాక్లెట్ల మాదిరిగా ఉండేటివి ఇట్లా పట్టేసుకుంటే మనకు డిజైన్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో మళ్ళీ ఇంకొకసారి చూపిస్తా చూడండి ఇట్లా ఈ విధంగా ఈ రెండింటిని ఈ పైకి ఉన్నటువంటి రెండింటిని ఈ విధంగా ఇట్లా మనం ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని కుట్టు అనేది వేసేసుకోవాలన్నమాట. ఇట్లా కుట్టు అనేది వేసుకుంటే మన గోల్డ్ కలర్ అనేది పైకి బాగా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా ఈ విధంగా ఇదొక డిజైన్ అనేది వచ్చేస్తుందండి. సో చాలా సింపుల్ గా అయితే ఈ డిజైన్ అనేది కుట్టేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఇట్లా మొత్తము ఇట్లానే కుట్టేసుకోవాలి. నేను మొత్తం ఫైనల్ గా అయితే ఇట్లా కుట్టేసాను. డిజైన్ అయితే ఇలా ఉంది. ఇప్పుడు వచ్చేసి మనకు మధ్యలో మనకు బ్లౌజ్ కలర్ క్లాత్ ఉంది చూడండి, దాని మధ్యలో పూసలన్నీ పెట్టుకుందాము. ఇక్కడ మధ్యలోనే నేను పూసలన్నీ పెడుతున్నాను. ఇట్లా మొత్తం పూసలన్నీ కుట్టేసిన తర్వాత మీకు ఫైనల్ గా ఎలా ఉన్నాయో చూపిస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.